కృష్ణా జిల్లా ఈడుపుగల్లు గ్రామంలో రైతుకు పట్టా పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు. ప్రభుత్వం రాజముద్ర చిహ్నంతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. రాజముద్రతోటి ఈరోజు ప్రతి ఒక్కరికి పాస్బుక్స్ ఇస్తా ఉన్నారు. దీంట్లో కూడా మనం ఆ గ్రామానికి సంబంధించి ఆస్తులు కొనుగోలు చేసిన, అమ్మిన మరొక పాస్బుక్ లేకుండానే దీంట్లోనే ఆటోమేటిక్గా ఎంట్రీ అయ్యేటట్టు కూడా మొత్తం కూడా టెక్నాలజీ అంతా కూడా మార్పులు చేసి ఈరోజు మరి ఇక్కడ కంకపాడుకు సంబంధించి ఈడుపుగల్లో నాంది పలుకుతూ ఉన్నాం. కాబట్టి రైతులందరికీ కూడా ఇంకెక్కడైనా ఒకటి అలా చిన్న చిన్న లోపాలున్నా, రెవెన్యూ సర్వే లోపాలున్నా అన్నీ కూడా సరిచేసి ఎక్కడ ఎవరికి కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్టు గతంలో ఉన్న దాన్ని కూడా రద్దు చేశారు. ఇప్పుడు మరి రాజముద్రతోటి మీ భూమి మీ హక్కు కింద మరి పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఊర్లోకి రాగానే ఇంత చక్కగా రోడ్లన్నీ కూడా చేశారు, ఇంత బాగుంది, ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఊర్లో అభివృద్ధి చేశారు. ఇప్పటికే ఈడుపుగల్లు విజయవాడతో కలిసిపోయింది ఆల్మోస్ట్. ఈ వెడల్పైన రోడ్లు ఉంటే ఇంకా అభివృద్ధికి పట్టణాల్లో ఇరుకైపోయి ఈరోజు అక్కడ చిన్న చిన్న అపార్ట్మెంట్లు ఉండేదానికన్నా కూడా ఇక్కడికి వచ్చి ఇండివిజువల్ కాలనీస్ ఇవన్నీ కూడా ఇక్కడ అభివృద్ధి జరిగితే ఒక మంచి వాతావరణం ఇక్కడ ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ అభివృద్ధి. ఇదే కాదు, నేను సోడవరం కానీ లేకపోతే కాసర్నేని వారిపాలెం కానీ, నిన్నగాక మొన్న తెన్నేరులో అటు ఇటు డ్రైన్ ఎస్సీ కాలనీ దగ్గర మొదలుపెట్టి ఊరు చివరి వరకు రోడ్డు వెడల్పు చేసి 2 పక్కల డ్రైన్ పెట్టించాం. అలాగే 14-19లో గొల్లగూడెం దగ్గర కూడా ఊరంతా లెక్క కూడా బందర్ రోడ్డు అంతా, గతంలో బందర్ రోడ్డు ఏ విధంగా ఎడల్పు ఉండేది అదే విధంగా ఎడల్పు చేసాం. అంటే ప్రతి ఊర్లో ప్రధాన రహదారులన్నీ కూడా వెడల్పుతో ఊరు కలకల్లాడాలి. ఇక్కడికి వస్తే కూటమి ప్రభుత్వం మార్పు అభివృద్ధి చేశారు అనేది ప్రజలకి తెలియాలి అనే ఉద్దేశంతో, అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు మరి పాస్బుక్స్ పాతవన్నీ కూడా రద్దు చేసి